అనేకమైన సెంటిమెంట్లు, ఇదొక సెంటిమెంటు. 3 పాటలు పాడాలి, 3 పాడాలని. 2 పాడచ్చు, 6 కూడా పాడుకోవచ్చు. సరే, మంచిది. దేవుని వాక్యంలోంచి ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము మార్చి చదువుకుందాం. మరియు ఒకడు చేతికర్ర వంటి కొలకర్ర నాకు ఇచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించు వారిని లెక్క పెట్టుము. ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టము. అది అన్యులకు ఇయ్యబడెను. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో త్రొక్కుదురు. నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చేదను. వారు గోనెపట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచింతురు. వీరు భూలోకమునకు ప్రభు అయిన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలివ చెట్లను దీప స్తంభములనై ఉన్నారు. ఎవడైనో వారికి హాని చేయనుద్దేశించిన ఎడల వారి నోట నుండి అగ్ని బయలువెడలి వారి శత్రువులను దహించి వేయును గనుక ఎవడైనను వారికి హాని చేయ ఉద్దేశించిన ఎడల అలాగున వాడు చంపబడవలెను. తాము ప్రవచింపు దినములు వర్షము కురవకుండా ఆకాశమును మోయుటకు వారికి అధికారము కలదు. మరియు వారికి ఇష్టమైనప్పుడెల్లా నీళ్లు రక్తముగా చేయుటకును నానా విధములైన తెగులతో భూమిని బాధించుటకును వారికి అధికారము కలదు. వారు సాక్ష్యం చెప్పుట ముగింపగానే అగాధములో నుండి వచ్చు క్రూర మృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును. వారి శవములు ఆ మహాపట్టణపు సంత వీధిలో పడి ఉండును. వానికి ఉపమాన రూపముగా సొదొమ అనియు గొమొర్ర ఐగుప్తు అనియు పేరు. అచ్చట వారి ప్రభువు కూడా సిలువ వేయబడెను. మరియు ప్రజలకును వంశములకును ఆయా భాషలు మాట్లాడే వారికిని జనములకును భూసంబంధమైన వారు 3 దినములన్నర వారి శవములను చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనియ్యరు. అయితే ఆ 3 దినములైన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించిన గనుక వారి పాదములు ఊని నిలిచిరి. వారిని చూచిన వారికి మిగుల భయము కలిగెను. ఆ గడిలోనే గొప్ప భూకంపం కలిగినందున ఆ పట్టణంలో 10వ భాగము కూలిపోయిను. ఆ భూకంపం వలన 7,000 మంది చచ్చిరి. మిగిలిన వారు భయకాంతులై పరలోకపు దేవుని మహిమపరచిరి. 2వ శ్రమ గతించెను. ఇదిగో 3వ శ్రమ త్వరగా వచ్చుచున్నది. 7వ దూత బోర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు, ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యము నాయను, ఆయన యుగ యుగముల వరకు ఏలుననెను. ఎన్నో వచ్చిన వర్తమాన భూతకాలంలో ఉండు దేవుడు అయిన ప్రభువ సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అందరం కలిసి చూద్దాం. మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందసమును ఆయన ఆలయంలో కనబడెను. అప్పుడు మెరుపులు, ధ్వనులను, ఉరుములను, భూకంపమును, గొప్ప వడగండ్లను పుట్టెను. ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తూ ఉంటున్నాం. వాస్తవానికి మనము మొదటి నుంచి అంతా జ్ఞాపకం చేసుకోము, కానీ ఎప్పుడైతే 7 ముద్రలు విప్పుటకు ప్రభు అక్కడ ప్రారంభించినాడో 6వ ముద్ర విప్పిన తర్వాత కొన్ని సంగతులు 7వ అధ్యాయంలో సంగతులు మనం చూస్తూ వచ్చినాం. ఆ 7వ అధ్యాయంలో సంగతులు ఏం కాదు కాబట్టి నొసలన ఆయన వారికి ముద్ర వేయబడుతూ వచ్చింది అనేటువంటిది. అనేకులు రక్షణ పొందిన అనేక అన్యజనులు యూదుల్లో నుంచి 1,14,000 మంది విషయమై మనకు చూస్తాం. ఆ తర్వాత
మరి 7 బూరలు ఊదబట్టం అనేటువంటిది జ్ఞాపం చేయబడతా వచ్చింది. తర్వాత ఈ యొక్క చివరి 3 బూరలు ఏవైతే ఉన్నాయో 5, 6, 7 బూరలు, కాబట్టి వాటి విషయం ప్రత్యేకంగా మనకు 8వ అధ్యాయం చివరి వచ్చిలో మనం చూస్తూ వచ్చినాం. కాబట్టి 3 సార్లు అయ్యో లేదంటే శ్రమ అనే మాట అక్కడ మనకు ప్రస్తావించబడతా వచ్చింది. అలాగనే 9వ అధ్యాయంలో 5వ బూర ఊదిన తర్వాత మరి దేవుని వాక్యంలో 13వ వచనంలో 12వ వచనంతో మొదటి శ్రమ గతించిపోయింది. ఆ తర్వాత 6వ బూర ఊదిన తర్వాతది 2వ శ్రమగా మనకు దేవుని వాక్యంలో చూస్తాం. తర్వాత 7వ బూర ఊదిన తర్వాత వచ్చిన శ్రమ 7వ శ్రమ. ఈ 3 బూరలు ఊదిన తర్వాత వచ్చే శ్రమలు చాలా కఠినమైనవి కాబట్టి వాటి కొరకే ప్రత్యేకముగా 3 సార్లు మరి ఒక ప్రకటన పరలోకం నుండి వెలువడినట్లుగా మనం చూస్తాం. కానీ ఈ భాగానికి వచ్చేసరికి ఈ యొక్క 11వ అధ్యాయంలో రాయబడిన సంగతులు ఏవైతే ఉంటున్నాయో అవి చివరి 3.5 సంవత్సరాల కాలంలో జరిగేటువంటి సంగతులుగా వాటి కొరకై మరి వరుస క్రమంలో చెప్పవలసి ఉండగా మరి ఇక్కడ ప్రస్తావించబడినట్లుగా మనం చూస్తాం. కాబట్టి అంటే 7 సంవత్సరాల కాలం మధ్యాకాశంలో అని అంటాం, అలవాటైపోయింది. సరే, ప్రభు తన సంఘంతో ఉండేటువంటి ఆ కాలములో, కానీ ఆ 7 సంవత్సరాల కాలంలో భూమి మీద ఉండేటువంటి 7 సంవత్సరాల శ్రమల కాలం, దాని కొరకే మనం 2గా విభాగించబడినాయి. అవి 3.5 సంవత్సరము శ్రమల కాలంగా, మిగతా 3.5 సంవత్సరము మహాశ్రమల కాలముగా విభాగించబడతా వచ్చినాయి. కానీ మొదటి 3.5 సంవత్సరాల యొక్క శ్రమ కాలం అనేటువంటిది అది ఎక్కడితో ముగించబడుతుందంటే 6వ బూర ఊదబడిన తర్వాత 11వ అధ్యాయము 13వ వచనముతో మరి మొదటి 3.5 సంవత్సరాల శ్రమల కాలము ముగించబడుతుంది. ఆ తర్వాత 7వ బూర ఊదిన తర్వాత ఊదడితో అక్కడ నుండి మిగతా మహాశ్రమల కాలం అనేటువంటిది ప్రారంభం అవుతుంది. కానీ దేని వాక్యంలో మనం చూసినప్పుడు ఈ యొక్క 7వ బూర ఊదబడిన 6వ బూరకు 7వ బూరకు మధ్య ఇంకా కొంత గ్యాపు, అంటే ప్రతి సందర్భంలో కూడా 6వ ముద్రకు 7వ ముద్ర ఉన్నట్లుగానే అలా 6వ బూరకు 7వ బూరకు మధ్య కూడా వ్యత్యాసము మరి కొంత గ్యాప్ ఇవ్వబడతా వచ్చింది. ఆ గ్యాప్లో జరిగిన సంగతులన్నీ కూడా మనకు 12, 13, 14, 15 అధ్యాయాల్లో రాయబడతా వచ్చినాయి. తర్వాత 16వ అధ్యాయానికి వచ్చేసరికి అక్కడ 7 పాత్రలు అనేటువంటివి, ఏడవ బోర మొగుట్లో భాగముగా 7 పాత్రలు అనేటువంటివి భూమి మీద కుమ్మరించబడటం అనేటువంటిది 16వ అధ్యాయంలో చూస్తాం. కాబట్టి ఇక్కడ ఈ యొక్క మరి 2వ శ్రమ కాలానికి 3వ శ్రమ కాలం ప్రారంభమైన దగ్గర నుంచి మరి మనకేం ప్రారంభమవుతుంది? మహాశ్రమల కాలం ప్రారంభమవుతుంది. ఈ యొక్క ప్రారంభమైన క్రమంలో దానికి కొనసాగింపు యొక్క మధ్యలో 11, 12వ అధ్యాయం నుంచి 15వ అధ్యాయం వరకు మరి కొంత గ్యాప్ మనకి ఇవ్వబడింది. అక్కడ రాయబడిన సంగతుల తర్వాత ప్రభు చిత్తమైతే ముందినాల్లో చూస్తాం. కాబట్టి దేని వాక్యంలో ఇక్కడ మనం 11వ అధ్యాయంలో మనం తిరిగి వచ్చేసరికి ఇక్కడ మనకి ఏ జ్ఞాపం చేయబడుతుందంటే దేవుని యొక్క ఆలయమును కొలవమని ఒక చేతి కర్ర యోహానికి ఇవ్వబడినట్లుగా దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడింది. ఇక్కడ ఈ ఆలయం ఎక్కడి వచ్చింది? వాస్తవానికి ఇప్పుడు యెరూషలేము ఆలయం లేదు. అది మళ్ళా తిరిగి మనం జ్ఞాపం చేసుకుంటా వచ్చినాం. యేసు ప్రభు కొంతమంది ఏమని చెప్తారంటే యేసు ప్రభు రాకడ ముందు యెరూషలేం మందిరం కట్టబడుతుంది, కట్టబడిన వెంటనే ప్రభు యొక్క రాకడ వస్తుంది అని చెప్తారు చాలామంది సేవకులు కూడా. మరి ప్రాణ గ్రంథము వారు బోధిస్తూ వచ్చినప్పుడు చెప్తా వచ్చినారు. కొంతవరకు అది వాస్తవాన్ని కూడా మనం నమ్మవచ్చు. అయితే మరి దాని కొరకై ఇశ్రాయేల్ ప్రజలైతే వారు ఇప్పుడు కూడా ఎంతో సిద్ధపాటు కలిగిన వారు ఉన్నారు. కానీ ఆ స్థలమును వారు ఆక్రమించిన మరుక్షణమే కాబట్టి దాని కొరకనే మెటీరియల్ అంతా కూడా మరి సిద్ధపరచబడింది. టక ఆ యొక్క మందిరము కట్టబడుతుంది. అయితే ఒక తలంపు ఏంటంటే యేసు ప్రభు రాకడకి ముందు కానీ రాకడ సంఘం ఎత్తబడిన వెంటనే కానీ ఆ ఆలయం కట్టబడుతుంది. అది జ్ఞాపం పెట్టుకోవాలి. అంటే మనం ఇక ఎదురు చూడాల్సిన అవసరం లేదు. యెరూషలేము మందిరం కట్టబడితేనే కదా ప్రభు వస్తాడు అని నిర్లక్ష్యం వహించిన అవసరం లేదు. అంటే ఇప్పుడు యేసు ప్రభు రాకడకు ముందు కనుక యెరూషలేము మందిరం కట్టబడకపోతే యేసు ప్రభు రాకడలో సంఘం ఎత్తబడిన వెంటనే ఆలయం కట్టబడుతుంది. ఎందుకనక కట్టబడుతుంది? కానీ అబద్ధపు క్రీస్తు నేనే క్రీస్తు అని తను ప్రత్యక్షపరుచుకుంటాడు కాబట్టి ఆ యొక్క ఆలయం అనేటువంటి శరవేగముగా అది కట్టబడుతుంది. 3.5 సంవత్సరాల కాలము యూదులను తను మోసగించడం అనేటువంటిది కూడా జరుగుతూ వస్తుంది. కానీ ఇక్కడ ఈ భాగంలో మనం చూస్తూ వచ్చినప్పుడు ఆ యొక్క దేవుని యొక్క ఆలయమును కొలమని చెప్తా వచ్చినాడు. చదవండి మొదటి వచనం. మరియు దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించు వారిని లెక్క పెట్టుము. కింద 1 రాయబడింది. ఏమని రాయబడింది?
దేవుని ఆలయమును బలిపీఠమును అందులో పూజించు వారిని. ఇక్కడ వ్యత్యాసం ఏమి లేదు. కొలత వేసి అన్న తర్వాత ఆలయంలో పూజించువారని మొదటి వచనంలో ఉంటే, ఇది కొనసాగింపుగా బలిపీఠమును అందులో పూజించువారని ఉంది. ఇక్కడ ఇంకొక వ్యత్యాసం ఏంటంటే లెక్క పెట్టమన్నాడు, ఇక్కడేమో కొలత వేయమన్నాడు. ఇక్కడ లెక్క పెట్టడము అని అన్నప్పుడు ఇక్కడ ఈ మందిరంలో ఉన్నవారు ఎవరు అని మనం చెప్పొచ్చు అంటే, యూదులలో నుండి ప్రభువుని ఎరిగిన వారు కాబట్టి మరి అనేటువంటిది జ్ఞాపం చేయబడుతుంది. ఇక్కడ ఇప్పుడు వీరు దేవుని మందిరంలో ఉన్నటువంటి వారిని వారు లెక్క పెట్టము కొలత వేయము అని అంటే, లెక్క పెట్టడం అంటే 1, 2 ఇంతమందిని లెక్క పెట్టడం, కొలత వేయమంటే బహుశా నేను అనుకుంటాను వారు విస్తరించిన ప్రదేశము కొలత వేయమని అని అనుకుంటాను. ఏమైనప్పటికీ కూడా కనుక ఈ యొక్క మందిర విషయమై ఈ యొక్క మొదటి వచనానికి కింద దానికి కొనసాగింపు, ఆలయమును బలిపీఠమును అందులో పూజించున్న వారిని. కానీ ఈ 3 కూడా ఒకే పదముగా మరి కూర్చోబడినట్టుగా ఈ యొక్క కింద ఇన్పుట్లో ఇవ్వబడిన దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అందుకని దేవుని ఆరాధించేవారని అంటే ఊరికి ఆరాధించేవారు కాదు. దేవుని ఆరాధించేవారంటే అర్థం ఏంటి? దేవుని ఆలయంలో చేర్చబడి బలిపీఠము యొక్క అనుభవంలో ఉండి ప్రభువుని సేవించేటువంటి వారు అని అర్థం. అందుకని ఇప్పుడు మనం చూడాల్సిన అవసరం లేదు. కానీ కీర్తనలో రాయబడింది, నీ వెలుగును నీ సత్యమును బయలుదేర జయము అవేం చేస్తాయంట, అవి ఎక్కడ త్రోవ చేస్తాయి? నీ నివాసమునకు నీ మందిరమునకు అవి ఏం చేస్తాయి? త్రోవ చూపిస్తాయి. చూడండి దేని వాక్యంలో ఉండి ఆ వచనం చూద్దాం. కీర్తన గ్రంథం 43వ కీర్తన 3వ వచనం, నీ వెలుగును నీ సత్యమును బయలుదేర జయము అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకు నన్ను తోడుకొని వచ్చును. కాబట్టి ఆయన వెలుగు, ఆయన సత్యము ఎక్కడికి తీసుకుని వస్తుంది? ఆయన పరిశుద్ధాలయమునకు తీసుకుని వస్తుంది, ఆయన నివాస స్థలమునకు తీసుకుని వస్తుంది. ఇంకో మాట చెప్పాలంటే మనమే ఆయన నివాస స్థలముగా చేయబట్టు కొరకై మనం వచ్చినటువంటి వారిగా ఉన్నాం. అక్కడ వెనక గేట్ దగ్గర ఒక వాక్యం రాయబడి ఉంటుంది. ఏం రాయబడి ఉంటుందంటే, నీ నివాస స్థలములు వచ్చిన నాకు నీ నివాస స్థలములు ఉండు స్థలం అని ఏదో ఉంటుంది. కానీ దేవుని యొక్క మందిరానికి ఏంటంటే నివాస స్థలాలు ఉండే స్థలం. సరేలేండి, అక్కడ ఉంటుంది, నేను గమనం గుర్తురాలి వచ్చిన. సరే, నివాస అంటే అర్థం ఏంటి? దేవుని మందిరం అంటే ఆయన నివాస స్థలం. అదే సమయంలో కాబట్టి నేను ఒక నివాస స్థలం, నీ ఒక నివాస స్థలం, నివాస స్థలాలు కూడేటువంటి నివాస స్థలం. సరే, తలంపు ఏంటంటే మొత్తానికి దేవుని మందిరంలోకి నడిపించబడుతున్నాం. ఆ తర్వాత ఏం రాయబడింది 4వ వచనంలో, అప్పుడు నేను దేవుని బలిపీఠము నొద్దకు. కాబట్టి దేవుడు మనలను ఆయన మందిరావనంలో ఆయన ప్రజలుగా సమకూర్చినాడు. రెండవదిగా ఆయన మందిరంలో మన కొరకు ఏముంచినాడు? బలిపీఠాన్ని ఉంచినాడు. కానీ బలిపీఠం అనేటువంటిది ఏం చూపిస్తూ ఉంది? ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నిత్యమైన బలిని చూపిస్తూ ఉంది. అందుకని ప్రతి ప్రభు దినాన ప్రభు యొక్క బల్ల ఎందుకోసం ఉంచబడతా ఉంది? ఆయన యొక్క నిత్యమైన బలిని జ్ఞాపం చేసుకుంటూ కనుకై ప్రభు బల్ల ఉంచబడతా ఉంది. కాబట్టి దేవుని యొక్క మందిరం దేవుని బలిపీఠం ఉన్నటువంటి స్థలం. కానీ అంత తలంపు ఏంటంటే, కానీ దేవుని ఆరాధించేవారు, దేవుని పూజించేవారు ఏ అనుభవంలో ఉండాలా? వారే ప్రభుకు నివాస స్థలముగా ఉండాలా? అందుమాదిరే కాదు, నిత్యమైన బలిగా కావించబడిన యేసు ప్రభుని ధ్యానించేవారుగా, ఆయనను తలంచేవారుగా, ఆయన స్తుతించేవారుగా, ఆయన ద్వారా, ఆయన ప్రేమ ద్వారా రేపబడి దేవుని మహిమ కొరకు సరిచేయబడి సిద్ధపరచబడే వారిగా ఆయనను పూజించాలా. అది అన్నమాట సంగతి. కానీ దేని ఒక వాక్యంలో ఇక్కడ ఈ ప్రకటన గ్రంథము 11వ అధ్యాయానికి మనం వచ్చేసరికి అక్కడ దేవుని యొక్క మందిరము బలిపీఠం, అక్కడ ఉన్న దేవుని ప్రజలను కొలమని మరి ఆ యొక్క దూత చెప్తా వచ్చినాడు. ఆ దూత ఎవరో కాదు, కానీ ఆ దూత అన్న మాట రాయబడలేదు, మరియు ఒకడని రాయబడింది. అయితే ఆంగ్ల భాషలో, అది మూల భాషలో ఎబ్రీ భాషలో కూడా దూత అని రాయబడింది. ఆ దూత ఎవరో కాదు, 10వ అధ్యాయంలో పరిచయం చేయబడిన ప్రభువైన యేసుక్రీస్తు వారే 11వ అధ్యాయంలో మరి కనబడుతున్న దూతగా పరిగణించబడుతున్న ఆయనను మనం చూస్తున్నాం. తర్వాత ఇక్కడ దేని వాక్యంలో 2వ వచనానికి వచ్చేసరికి ప్రకటన 11:2, ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టము, అది అన్యులకు ఇయ్యబడెను, 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో తొక్కుదురు. కాబట్టి వెలపటి ఆవరణము కొలత వేయక విడిచిపెట్టే. కానీ ఈ వెలపటి వాస్తవానికి యెరూషలేము మందిరంలో కొంత వెలపటి ఆవరణము అన్ని జనుల కొరకే కేటాయించబడింది.
అన్ని జనుల కొరకై. అంటే యూదువేతరులు ఎవరైతే ఉంటున్నారో వారు యెహోవా దాన్ని దేవుని ఆరాధించడానికి వచ్చినప్పుడు ఆలయంలో వాళ్ళు ప్రవేశించడానికి లేదు. వారి కొరకై ఆలయం వెలుపట కొంత ఆవరణమును అనేటువంటిది ఏర్పాటు చేయబడతా వచ్చింది. అందుకని అలాంటి కారణాన్ని బట్టి కాబట్టి యేసు ప్రభు ఉన్న కాలంలో మరి కొంతమంది అన్ని జనులు ప్రభు యొద్దకు రావటం అనేది, ప్రభు యొద్దకు రావడానికి ధైర్యం లేక పేతురు దగ్గరకు అంద్రెయ దగ్గరకు వచ్చి అలాగనే రావటం అనేది మనం చూస్తాం. అది మాదిరే కాదు, అపోస్తల కార్యములో మరి ఐథియోపియా దేశం యొక్క రాణి కింద, ఐథియోపియా దేశం అనేది ఐథియోపియా దేశంలో మరి రాణి కింద ఉన్నటువంటి ఆమె ధనాగార మంత్రి మీద ఉన్నటువంటి నపుంసకుడు కూడా అన్యజనుడే. అయితే దేవుని మందిరానికి ఆరాధించడానికి వచ్చినాడు. ఎక్కడి వరకు వచ్చింటాడు? కాబట్టి వారి కొరకే కేటాయించబడిన స్థలంలో వారి ప్రభుని ఆరాధించేవారు. అయితే ఆ స్థలాన్ని కొంతమంది వ్యాపారవేత్తలు ఏం చేస్తారంటే దాన్ని ఆక్రమించేసేసినారు. పావురాళ్ళు అమ్మేవాళ్ళు, తర్వాత గొర్రెలు, మేకలు, వాటన్నిటిని మారు వ్యాపారానికి లేదంటే రోకలను, డబ్బులను వేరే దేశాల్లో వచ్చిన వాళ్ళు వాళ్ళ దేశం కరెన్సీ మార్చడానికి ఒక వ్యాపారంగా మార్చేస్తున్నారు. ఆ స్థలం అంతా వారితో నిండి పడిపోయింది. అన్ని జనులు వస్తే వాళ్ళు ఆరాధించడానికి స్థలం లేకుండా పోయింది. అందుకని ప్రభు కోపబడినాడు. ప్రభు ఏం చేసినాడు? ఆ బల్లలను ఇసిరేసినాడు, ఆ రోగులను ఇసిరేసినాడు, పక్షులను ఎగరగొట్టేసినాడు, చండ్రగోలు తీసుకుని తరిమేసినాడు వాళ్ళని అని చెప్తూ ప్రభు అన్నాడు. కాబట్టి నా మందిరము సమస్త అన్ని జనులకు ప్రార్థనా మందిరము అనబడను అని రాయబడినట్లుగా శిష్యులు ఏం చేస్తున్నారు? జ్ఞాపకం చేస్తున్నారు. ఎందుకు జ్ఞాపకం చేస్తున్నారు? ఆ స్థలం అన్ని జనుల కొరకు కేటాయించిన స్థలం. కానీ ఆ స్థలము వారికి స్థలం లేకుండా చేయడం అనేది ప్రభు సహించలేకపోయినాడు. కానీ ఇక్కడ ఈ భాగానికి వచ్చేసరికి ఈ కట్టబడినటువంటి మందిరంలో కొంత వెలుపటి ఆవరణాలు విడిచిపెట్టమన్న అన్నట్లో అర్థం ఏంటంటే, కానీ ఈ మరి అంటే మహాశ్రమల కాలంలో అన్ని జనుల చేత దేవుని యొక్క మందిరంలో కొంత భాగము అది ఆక్రమించబడుతుంది. కాబట్టి వారు ఆ 3.5 సంవత్సరములు కూడా వారు ఆ యొక్క స్థలంలో వారు ఉండేటువంటి వారుగా, దాన్ని అపవిత్రపరిచేవారుగా, దాన్ని తొక్కేవారుగా ఉన్నట్లుగా మనం చూస్తాం. ఎంతకాలం అనేది కూడా ఇక్కడ మనకు లెక్క ఇవ్వబడింది. ఏమని రాయబడింది? 42 నెలలు. 42 నెలలు అంటే డివైడెడ్ బై 30, 3.5 సంవత్సరాలు. ఇశ్రాయేల్ దేశం యొక్క క్యాలెండర్ ఎట్లా ఉంటుందంటే, వాళ్ళ దేశపు క్యాలెండరు నెలకు 30 రోజులే ఉంటుంది. మనకు లీప్ సంవత్సరం 29 రోజులు వస్తాయి, తర్వాత 31, 32 ఉండదులే, 31 అప్పుడు 30, 31 అట్లా మార్చి వస్తాయి. అయితే వాళ్ళకి మాత్రం వాళ్ళ క్యాలెండర్ ఖచ్చితంగా నెలకి 30 రోజులే. అది ఇశ్రాయేల్ ప్రజల యొక్క దేశం యొక్క క్యాలెండర్. సరే, మొత్తానికి కానీ ఈ 3.5 సంవత్సరాల కాలం మహాశ్రమల కాలంలో కొంత భాగము అన్ని జనుల చేత ఆక్రమించబడుతుందని మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడతా వచ్చింది. ఆ తర్వాత దయచేసి 3వ వచనం చదవండి. నేను ప్రభు అన్నాడు, నేను నా 2 సాక్షులకు నేను అధికారం ఇస్తాను. కానీ నా 2 సాక్షులు కంటే 2 సాక్షులుగా పంపించబడుతున్నట్లుగా దేవుని ఒక వాక్యంలో మనం చూస్తాం. కానీ దేవుని వాక్యంలో వీరు 3.5 సంవత్సరాల కాలము ఆ మహాశ్రమల కాలములో వారు పరిచర్య చేస్తూ వచ్చినారు. ప్రభుని గురించి సాక్ష్యం ఇస్తూ వచ్చినట్లుగా దేవుని వాక్యంలో మనకు జ్ఞాపం చేయబడతా వచ్చింది. కానీ వీరి పరిచర్య విషయం చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. కానీ ఇక్కడ కొన్ని తలంపులు జ్ఞాపం చేస్తున్నాను క్లుప్తంగా. మరి 2 సాక్షులు. ఎందుకు సాక్షులు అని అంటేనే మరి పాత్రలో రాయబడింది, ఏదైనా ఒక విషయము ఎంతమంది చేత అది నిర్ధారణ చేయబడుతుంది? 2 సాక్షులు. ఒకళ్ళు చెప్తే దాన్ని చేయడానికి లేదనమాట, 2 సాక్షులు కావాలా. కాబట్టి ప్రభు 2 సాక్షులను మరి పంపించారు. సాక్ష్యం అంటే ఒక సాక్ష్యము అది నమ్మదగిందిగా ఉండదు, 2 సాక్షులు. అందులో దేవుని వాక్యంలో వారి పరిచర్య కొరకై 2 పంపించినాడు. అందునే దీని కొరకై మనం జ్ఞాపం చేసుకోవాల్సిన మాట ఏమిటంటే, దేవుని పరిచర్య అనేటువంటిది అది ఇండివిజువాలిటీ పనికిరాదు. దేవుని పరిచర్యలో దేవుని పరిచర్య అనేటువంటిది ఎలాగ మనం చేయవలసి ఉందంటే, భాగస్వాములమై మనం పరిచర్య చేయాలి. కానీ నేను నా తోటి సహోదరులను నాతో కలుపుకొని నేను వారితో కలిసి పరిచర్య చేయాలి. దీని వాక్యలో ఇంతకుముందు కూడా మనం జ్ఞాపం చేసుకుంటూ వచ్చినాం. దయచేసి నిర్గమాకాండం చూడము. అయితే 31వ అధ్యాయం దేని వాక్యంలో మనము 3-5 వచనాలు 2వ వచనము చూడము. నేను యూదా గోత్రంలో ఊరు మనమడను ఊరు కుమారుడనైన బెసలేలు అని పేరు గల వాణిని పిలిచి తిని. కాబట్టి ఇతడు దేవుని యొక్క మందిర సంబంధమైనటువంటి పరికరాలు చేయడం కొరకై తను ప్రభు ప్రత్యేకంగా తను పిలిచినట్లుగా మనం చూస్తాం. తర్వాత అంత మాత్రమే కాదు, 3-5 వచనాల్లో దేవుని ఆత్మ పూర్ణులుగా తనను చేసినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత మరి 6వ వచనం అందరం కలిసి చూద్దాము. 31వ అధ్యాయం 6వ వచనం. మరియు నేను దాను గోత్రములోని
అహీసామాకు కుమారుడైన అహోలీయాబును అతనికి తోడు చేసి తిని, నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ చేయనట్లు జ్ఞాన హృదయులందరి హృదయములలో జ్ఞానమును ఉంచి ఉన్నాను. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో ప్రభు ఏమని చెప్పినాడంటే, మరి అహోలీయాబును కూడా ఏం చేశాడంట, నేను అతనికి తోడు చేసి తిని. కాబట్టి అందుకని కింద భాగంలో వచ్చేసరికి నేను ఇక ఆజ్ఞాపించడం చేయనట్లు జ్ఞాన హృదయులందరి హృదయములలో జ్ఞానం అంటే వాస్తవానికి జ్ఞానం కలిగిన వారే. వాస్తవానికి అంటే ఆ విధమైనటువంటి తలాంతు వారికి ఈ యొక్క బెసలేలుకు ఉన్నది. అందులో ప్రభు ప్రత్యేకంగా జ్ఞానాత్మను ఉంచినాడు. ప్రత్యేకంగా ఆయన పని కొరకై తనను పిలిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే అంత బాగుంటుంది కదా. వాస్తవానికి తను జ్ఞాన హృదయం కలిగిన వాడే కదా. అందులో దేవుని జ్ఞాన ఆత్మ చేత నింపబడిన వాడు కదా. దేవుడు ప్రత్యేకంగా పిలిచినాడు కదా. ఇక చక్కగా తన పని తను ఒక మాట చెప్పొచ్చు, ఇంకెవరైనా సహాయం ఉంటే తీసుకో పని చేయి అని చెప్పి ఉండవచ్చు. కాబట్టి ఈ పని ఏమిటి, అహోలీయాబును తోడు చేయడం ఏమిటి, ఆయనతో కలిసి పని చేయడం ఏమిటి అంటే, అహోలీయాబు యొక్క స్థానం విషయంలోకి వచ్చేసరికి బెసలేలు వంటి వాడుగా అయితే మనకు పరిచయం చేయబట్టలేదు. అంటే సహజంగా మనకు అర్థమైంది ఏంటంటే, బెసలేలు కంటే కొంత అహోలీయాబు అనేటువంటి వాడు కొంత తక్కువ ఒక అసిస్టెంట్గా ఉండవలసిన వాడుగా ఉంటున్నాడు. అయినా కూడా కాబట్టి తనతో తోడు ప్రభు చేసినాడు కాబట్టి తనతో కలిసి తను పరిచర్య చేయవలసి ఉన్నది. కానీ ఇప్పుడు మరి బెసలేలైనా అహోలీయాబైనా ఈ పరిచర్య చేయడం అంటే దేనిని బట్టి చేస్తున్నారు? మోషే వారు చెప్తున్నాడు. మోషే ఇలా ఈ వస్తువులు ఇలాగ చేయాలని చెప్పినాడు. అప్పుడు మరి బెసలేలు కూడా అహోలీయాబుతో ఇలాగ మనం చేయాలని పంచుకుంటున్నాడు. వారు కలిసి ఆ పని చేస్తూ వచ్చినారు. సరే, ఇప్పుడు దేవుని వాక్యంలో మరి మోషే చెప్పాడు కాబట్టి బెసలేలు చేయాలా, బెసలేలు చెప్పాడు కాబట్టి అహోలీయాబు చేయాలా అని అంటే, దేవుని వాక్యంలో చూడండి 11వ వచనం, అభిషేక తైలమును పరిశుద్ధ స్థలము కొరకు పరిమళ ధూప ద్రవ్యములను నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారముగా వారు సంవత్సరము. అది అంటే ఎక్కడి నుండి వస్తూ ఉంది? ప్రభు దగ్గర నుండి వస్తుంది. ప్రభు ఒక మచ్చు చూపించినాడు, ఒక నమూనా చూపించినాడు, ఆయన ఆజ్ఞ ఇచ్చినాడు. ఆయన దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారము, దేవుడు ఎవరికి ఆజ్ఞాపించాడు? మోషేకి ఆజ్ఞాపించినాడు. మోషే చెప్పినంత మాత్రాన అది మోషే మాట కాదు, దేవుడు తన ఆజ్ఞ మోషే ద్వారా వాళ్ళకి ఇస్తున్నాడు. అయితే దేని వాక్యంలో రాయబడుతుంది, వారు కూడా ఎలా చేయాలా? మరి దేవుడు మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారంగా చేయాలా. అంటే తలంపు ఏంటంటే మొత్తం కూడా దేవుని యొక్క నడిపింపు కిందకు రావాల్సిన వారు. ఈ నియమం, దీంట్లో నియమం ఏంటంటే, రహస్యం ఏంటంటే కలిసి పని చేయుట అనేటువంటిది. అందుకని దేని వాక్యంలో మరి ప్రభు కొంచెం ఒక మాట ఉంది. ఆ మాట అనుకుంటేనే ఎండుగులు మరి నిక్కబరుచుకుంటాయి. మరి వారు దేవుని వాక్యం ప్రకటించుచూ వచ్చారని రాయబడింది. ఆ తర్వాత కింద మాట ఏమని తెలిసిన, ప్రభు వారికి సహకార్యే అనే మాట రాయబడి ఉంటుంది. ఎంత ఆశ్చర్యం అనిపిస్తుందో చూడండి. మార్కు సువార్త చివరి అధ్యాయం 16వ అధ్యాయం 20వ వచనం. ఎంత మాట అండి! ప్రభు వారికి హెల్పర్గా ఉన్నాడంట. సహకారం అంటే అదే కదా, హెల్ప్ చేయటం, హెల్పర్గా. అంటే దేవునికే ఆయనకి మరి ఎక్కడ చిన్నతనం అనిపించలేదో, ఎక్కడ సిగ్గు అనిపించలేదో. వీరేమన్నా పెద్ద ఆత్మీయులు అంటే వీళ్ళు అన్ని రకాల బలహీనతలు ఉన్న వాళ్ళు ఉన్నారు కదండి. మరి అలా భౌతికంగా లోకరీతిగా చూసుకుంటే, మరి సమాజపరంగా కూడా ఆర్థిక పరంగా కూడా మరి వారు ఏమంతా ఎనదగిన వారు కాదు. వారు దేవుని వాక్యం ప్రకటిస్తూ ఉంటే ఆయనే వాళ్ళకి హెల్పర్గా ఉన్నాడంట. ఎంత తగ్గింపో చూడండి. తగ్గింపు ఏదైనా నేర్చుకోవాలంటే మన ప్రభు దగ్గరే నేర్చుకోవాలా. ఆయనకే లేని సిగ్గు నాకు నీకు ఎందుకు చెప్పండి. అందుకే దేని వాక్యంలో అపోస్తలుడైన పౌలు కూడా తను చెప్తా వచ్చినాడు. ఎంత చక్కగా చెప్పినాడు చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం ఆడ ఉర్బాను అనేటువంటి ఆయన గురించి చెప్తూ ఏమని చెప్పినాడు? రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము దయచేసి 9వ వచనం. క్రీస్తునందు జత పని మళ్ళీ చదవండి. క్రీస్తునందు మన జాతి. కానీ ఊర్బాను గురించి ఏమంత బైబిల్లో రాయబడలేదు. ఇంకెక్కడ కూడా ఆ పేరు మనం చూడలేము. ఊర్బాను గురించి సాక్ష్యం ఇస్తూ మరి రోమా సంఘానికి రాస్తూ
తనను కూడా కలుపుకొని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మన జాతి పనివాడు, మీతో కలిసి పనిచేసేవాడు, నాతో కూడా కలిసి పనిచేసేవాడు. ఎంత చక్కని సాక్ష్యం అండి! అట్లాంటి సాక్ష్యం ఎట్లా ఇవ్వడానికి నోరు వస్తుందో అర్థమే కాదు. 2 కొరింథీ రాసిన పత్రిక 8వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు కొరింథీ రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము, దయచేసి 23వ వచనం. తీతు ఎవడని ఎవరైనా అడిగిన ఎడల అతడు నా పాలివాడును. అరే ఎంత చక్కగా చెప్తున్నాడు! తీతు ఏమన్నా పౌలు కంటే గొప్పవాడా? పౌలు కంటే ఎక్కువ సేవ పరిచయం చేసినవాడా? పౌలు కంటే ఆత్మీయుడా? అలాంటి సామాన్యమైనటువంటి తన తర్వాత తరం వారితో పోల్చగలంటే తీతు విషయం చెప్తూ ఏమంటున్నాడు? నాతో పాలివాడు, తర్వాత నా విషయంలో, మీ విషయంలో నా యొక్క జత పనివాడు. నేను తిమోతి విషయం ఎంత బాగా చెప్పినాడు. మొదటి కొన్ని సంఘం రాస్తూ అన్నాడు, అపోస్తలుడైన పౌలు ముందు తిమోతి ఎవరైనా అంటే, కానీ మా వాడుక భాషలో నేను చెప్తానంటే ఒక పిల్లకాయి అని చెప్తాను, ఇంకా మొదటి భాషలో చెప్తే ఒక బచ్చా అని చెప్తాను. అంత చిన్నవాడు. తిమోతి అపోస్తలుడైన పౌలు పరిచర్యలో రక్షణ పొంది అపోస్తలుడైన పౌలు యొక్క పరిచర్యలో మరి సిద్ధపరచబడి సంఘాలకు పంపించబడ్డాడు. సేవకుడు అయినంత మాత్రాన పౌలుతో ఏ విషయంలో కూడా పోల్చదగిన వాడు కాదు. అందుకని ఎంత చిన్నవాడంటే కుమారుడు, నా బిడ్డ, నా పిల్ల అని పిలుస్తూ వచ్చినాడు తిమోతిని. ఆ తిమోతి విషయమై కొరింథీ సంఘాన్ని రాస్తూ ఏమని రాసినాడు? మొదటి కొరింథీ రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీ రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 10వ వచనం. తిమోతి వచ్చిన ఎడల అతని మీద నిర్భయుడై ఉన్నట్లుగా చూచుకొనుడి. ఎందుకు ఆ మాట చెప్పినాడు అంటే, తిమోతి భయపడుతున్నాడు. ఇదేమో కొరింథీ సంఘమే పెద్ద సంఘము, మంచి చదువుకున్న వాళ్ళు ఉన్న సంఘం, మంచి ఆత్మీయంగా ఎదిగిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, అలాంటి సంఘం అది. ఎన్నో మరి పౌలు యొక్క పరిచర్య, అపోలో ఇద్దరు పరిచర్య ద్వారా ఎదిగిన సంఘం అది. ఇప్పుడు అట్లాంటి వాళ్ళ మధ్యకు నిన్నగా మొన్న రక్షణ మంది తిమోతి పోయి ఏం చెప్తాడు, ఏం చెప్పబోయి ఏం చెప్తాను కాబట్టి ఏ చెప్తే ఏం తప్పు అవుతుందో భయం అన్నమాట. అట్లాంటి వారి మధ్య నాలాంటి వాడు నేను ఎట్లా పరిచయం చేయాలా అని పౌలతో చెప్పుంటాడు. నేను పోనన్నా, నేను అంకుల్ అన్నాడు అన్నాడు కానీ మొత్తానికి నేనైతే పోనన్నా, ఇంకెడగైనా పంపించినా సంఘాన్ని పంపించు అని ఉంటాడు. ఏం పర్లేదు పో అని చెప్పుంటాడు. అమ్మ వద్దన్నా, వాళ్ళు ఎంత ఎదిగిన వాళ్ళు, నేనేం చెప్తానో, ఎన్ని తప్పులు ఉంటాయి నా బోధలో తెలుసు అని చెప్తే లేదు వాళ్ళు అట్లాంటి వాళ్ళు కాదని చెప్పుంటాడేమో. సరే వాళ్ళకు ఉత్తరం రాసి చెప్పినాడు, నేను మీ ఎదుట నిర్భయుడిగా అంటే, నిర్భయుడు అంటే వాళ్ళు ఏమైనా రాక్షసులని కాదు, మంచి విశ్వాసులు వాళ్ళు. అంటే ఏంది అట్ట చెప్పినావు అని అన్నాడు అనుకోండి, ఇంకంతే. తర్వాత వాక్యం చెప్పడానికి నోరు రాదు. ఏంటి ఎట్ట చేస్తున్నావు అంతా నీ ఇష్టానుసారం చేస్తున్నావు అంటే ఇంకా తర్వాత ఇంకేం చెప్పలేడు, నోరు రాదు. ఎందుకంటే తను కూడా అప్పుడప్పుడు ఎదుగుతూ ఉన్నటువంటి వాడు. సరే మొత్తానికి కానీ నిర్భయంగా ఉండేది చూసుకోమని చెప్తూ తర్వాత అన్నమాట ప్రాముఖ్యం చదవండి. నా వల్లనే అతడు ప్రభు పని, ఎంత చక్కని మాట చూడండి. నా వల్లే నేనెంతో అతను అంతేనా? నేను వాక్యంలో మొట్టమొదటి ఈ యొక్క వీరి పరిచర్య ద్వారా మనం నేర్చుకున్న మొదటి పాఠం ఏంటంటే, ప్రభు వారిద్దరిని పంపిస్తూ వచ్చినాడు. కానీ శిష్యులను కూడా పరిచర్య పంపించేప్పుడు 70 మంది ఉన్నారు అప్పుడు మొదట ప్రభు దగ్గర శిష్యులు. 35 బ్యాచ్లు చేసి పంపించాడు, ఇద్దరిని పంపించినాడు. కాబట్టి ఇదేనా వాక్యంలో మొట్టమొదటిగా మనం నేర్చుకునేటువంటి మొదటి వీరి పరిచర్య ద్వారా నేర్చుకున్న పాఠం ఏంటంటే వారిద్దరిని పంపించినాడు. రెండవదిగా నేను ఒక వాక్యంలో నుంచి చదవండి, 3వ వచనం, 11వ అధ్యాయం 3వ వచనం. ప్రకటన, నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చేదను, వారు గోనె పట్ట ధరించుకొని 1260 దినములు. కాబట్టి ఎట్లా వారు ప్రవచిస్తారు? గోనె పట్ట ధరించుకొని ప్రకటిస్తారు. అదేంటి అంటే గోనెపట్ట అంటే భౌతికంగా గోనెపట్ట కట్టుకున్నారేనా అర్థం కాదు. గోనెపట్ట అనేది ఏం చూపిస్తుంది? ఎంతో తీవ్రమైన దుఃఖాన్ని చూపిస్తుంది, ఎంతో బాధను చూపిస్తుంది, ఎంతో భారాన్ని చూపిస్తుంది. ఇశ్రాయేల్ ప్రజలకు కరువు వచ్చినప్పుడు ఇశ్రాయేల్ రాజు ప్రాకారం మీద పోతూ ఉంటే ఒక ఆమె వచ్చి ఏందమ్మా నీ సమస్య ఏంటి అని అంటే, మరి ఆమె చెప్పింది అనమాట, అయ్యా నేను మా పక్కింటి వాళ్ళు కలిసి ఇద్దరము ఒక ఒప్పందానికి వచ్చినాము. ఈరోజు ఆమె చెప్పింది, ఈరోజు మీ అబ్బాయి మీ పిల్లోని కోయి ఇద్దరం తినేద్దాము, రేపొద్దున మా పిల్లోని కోసుకొని తిందామని చెప్పింది. అట్లా నేను మా పిల్లోని కోసుకొని మేము తినేసినాము. ఎంత అంటే భయంకర కరువు అండి ఆ దినాలలో. మొత్తానికి ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది? అడ్డం చెప్పేస్తుంది, మా పిల్లలు కనబడలేదు లేదని చెప్తుంది, మాకు న్యాయం తెచ్చమంది. బెత్తరపోయినాడు.
వస్త్రం చింపుకుంటే లోపల ఏం కనబడింది? గోనెపట్ట. పైకేమో రాజు వస్త్రాలు వేసుకున్నాడు, లోపల ఏముంది? గోనెపట్ట. అంటే అర్థమైంది తీవ్రమైన బాధ, వేదన. అంటే వీరికి పరిచర్య చూస్తున్నాం. ఇక్కడ వారిద్దరూ పరిచర్య చేస్తున్నారు. అంతమాత్రమే కాదు, ఎంతో భారంతో పరిచర్య చేస్తున్నాడు. అది ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. కాబట్టి ఏదో దేవుని పరిచర్య మనము చేసినప్పుడు ఎంతో భారంతో, ఆత్మలక్షణ కొరకై, అనేక ఆత్మీయ మేలు కొరకై భారంతో పరిచర్య చేయాలి. ఎవరైనా మనం ఎన్నోసార్లు ఎట్లా వెళ్తామంటే ఓ పత్రిక అట్లా ఇచ్చేస్తాం, 2 మాటలు చెప్పిన భారంతో, అయ్యో ఇతను నరకానికి వెళ్ళిపోతాడే, ఎట్లయినా తప్పించబడాలా అన్న భారము, బాధ వారి విషయమై హృదయంలో మనం ఉండాలా. కానీ వారి రెండవదిగా వారు గోనెబట్ట కట్టుకొని వారు దేవుని వాక్యం ప్రకటించినారు. తర్వాత 3వదిగా దేవుని వాక్యంలో 1260 దినాలు, 1260 దినాలు డివైడెడ్ బై 30 ఎంత వస్తుందంటే 42 మాసాలు. అంటే 42 మాసాలు అనంటే డివైడెడ్ బై 12, 300 సంవత్సరం. సరిపోద్ది కదా. అందులో పైన అన్ని జనులు తొక్కే విషయం నెలల లెక్కలో చెప్పినాడు. ఏమని 42 నెలలు అని చెప్పినాడు. మరి ఇక్కడ ఒక 300 సంవత్సరం చెప్తే సరిపోద్ది కదా. అలా దాన్ని మళ్ళీ విభజించి 1260 దినాలు అంటే 300 సంవత్సరాలను దినాల్లోకి మార్చి, అంటే అర్థం ఏంటి? ప్రతి దినము కూడా ప్రాముఖ్యంగా ఎంచి వారు పరిచయం చేసినారు. ప్రతి దినం కూడా ప్రాముఖ్యమైంది. ఏ దినాన్ని కూడా వారు పోగొట్టుకోలేదు. వారు లెక్కించబడినప్పుడు ప్రతి దినము కూడా, అదే ప్రారంభ దినాలు గుర్తొస్తాయి. సేవకులు కుటుంబ ప్రార్థనలు తరబీదులు ఉండేటప్పుడు ప్రార్థన చేసేవారు. ఆ రోజు ఏమేమి పనులు ఉన్నాయి, ఏమేం చేయాలా, ఎక్కడెక్కడికి వెళ్ళాలి, అన్నీ సేవకుడు కుటుంబ ప్రార్థనలు చేసేవాడు. అక్కడ మాకు తెలిసిపోద్ది ప్రోగ్రాం అంతా. అంటే నేను అప్పుడు అనుకుంటాను అనమాట, అంటే తను రేపటి దినం కొరకు ముందుగానే తను ఒక ప్రణాళికను కలిగి ఉండి వ్యక్తిగతంగా తను ప్రార్థన చేసుకొని మళ్ళీ తిరిగి దానినే కుటుంబ ప్రార్థనలు చేశాడు అనుకుంటాను. ఎంత చక్కని ఇక్కడ అది జ్ఞాపం చేసుకోవాలా. ఒక చక్కని ప్రణాళిక అనేటువంటిది కలిగి ఉండటం అనేది ఏ దినాన్ని కూడా పోగొట్టుకోకూడదు. ప్రతి దినము కూడా ఎలాంటిది చెప్పడం ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. కాబట్టి వారి యొక్క పరిచర్య మనం చూస్తూ ఉన్నప్పుడు, కాబట్టి ప్రతి దినము కూడా ఎంతో ప్రాముఖ్యమైనదిగా ఎంచి వారు మరి పరిచయం చేస్తున్నారు. చక్కగా పాడైతే పాడతాం కదా. చీకటి కాలము వచ్చుచుండే కృపకాలమునుపయోగించు, చీకటి కాలము వచ్చుచుండే కృపకాలమునుపయోగించు, తలుపులు తెరచియుండగనే విరిగిన మనసుతో సాగెదవా, 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 కాలమపాయము గానుండే సమయము సద్వినియోగించు, కాలమపాయము గానుండే సమయము సద్వినియో. కాబట్టి మనకి ఎంతో పాట నేర్చుకోవాలి. ఇప్పుడు ముఖ్యంగా ఈ దినాల్లో మిగిల్చబడిన చాలా కొద్ది దినాలు చూడండి. ఒక విద్యార్థి తన పరీక్ష సమయం అనేటువంటిది 6 నెలలు ఉన్నప్పుడు ఒక ప్రణాళిక ఉంటుంది, 6 రోజులు ఉన్నప్పుడు ఒక ప్రణాళిక ఉంటుంది. అంతేగాని 6 నెలలు వేసిన ప్రణాళిక 6 రోజులది ఉండదు. చాలా షార్ట్ టైం, దానికి తగినట్టుగా తన సిలబస్ అంతా కంప్లీట్ చేయడం కొరకే తగిన ప్రణాళిక వేసుకుంటాడు. అది ఎన్నోసార్లు మనకు అలాంటి ఆలోచన ఉండదు కదా. మరి వాస్తవానికి సమయం కొంచెంగా ఉన్నదని సంగతి తెలుసుకొని ఆ టైం తగ్గట్టుగా ఒకడు పని చేస్తున్నాడు. అరే కొంచెం టైం ఉంది, ఎంత సాధ్యమైతే అంతమందిని సంపాదించుకోవాలని పనిచేస్తున్నాడు. ఎవరు చెప్పండి? వానికి ఉన్న తెలివి దేవుని పిల్లలుగా మనకు లేదు కదా. కొంచెం టైమే ఉంది, ప్రభు చేసిన తను కుదరదు, ఈలోపు కుదరదు, ఎంత వీలైతే నష్టపరచాలని అని పనిచేస్తున్నాడు. మనకేమో ఎన్ని వాగ్దానాలు, ఈ సంవత్సరం సంఘానికి ఇచ్చిన వాగ్దానం కూడా అదే కదా. ఏమి రాయబడింది? విడిచిపెట్ట దాని కింద ఉంది ఏమంది? కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకవచ్చును అని ప్రభు అన్నాడు. శిష్యులు అన్నాడు, మీరేమంటున్నారు ఏమంటే ఇంకా కోతకాలానికి ఇంకెంత టైం పట్టిద్ది? 4 నెలలు పడుతుందని అంటే వాళ్ళ క్యాలిక్యులేషను.
ప్రభు ఏమన్నాడు? ఇప్పుడే ఎర్రబారి, ఇప్పుడే కోతకు సిద్ధంగా వచ్చింది. అంటే అదే పంట ప్రభువు ఎలా చూస్తున్నాడు, శిష్యులు ఎలా చూస్తున్నారు? ప్రభుకేమో అది పూర్తిగా వచ్చేసింది, ఇక కొయ్యకపోతే, అంటే పంట పూర్తిగా వచ్చిన తర్వాత వరి కానీ అలాంటి పంటలు కొయ్యకపోతే ఏమైపోతుందంటే వంగిపోయి మళ్ళీ నేలలో కలిసిపోతాయి. కాబట్టి అందుకని వెంటనే కోసేస్తారు. అలా కొయ్యిపోతే ఇంకొక నష్టం కూడా ఉంటుంది. ఆలస్యం చేస్తే ఈ లోపు వర్షం పడితే తడిచినా కూడా పంట నష్టం అయిపోద్ది. తలంపు ఏంటంటే, కాబట్టి దేవుని వాక్యంలో వీళ్ళు పరిచర్య మొట్టమొదటిగా ఇద్దరుగా చేసినారు, రెండవది భారంతో చేసినారు, మూడవదిగా వీరి ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామంటే ప్రతి దినము కూడా ఎంతో ప్రాముఖ్యమైనది వారు పరిచర్య చేసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. తర్వాత దేవుని వాక్యంలో 4వ వచనం, వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లను దీపస్తంభములై ఉన్నారు. కాబట్టి ఒలీవ చెట్లు దీపస్తంభములై ఉన్నారని చెప్పబడుతుంది. ఈ ఒలీవ చెట్టు దీపస్తంభం ఎక్కడున్నదంట చెప్పండి? ఎక్కడుందంట? భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచుచున్న ఒలీవ చెట్టు. కాబట్టి వీరి పరిచర్య ఎలాగున్నదంటే ప్రభువు ఎదుట ఉండి వారు చేసేట్టుగా చేస్తున్నారు. అంటే వారు ఏ పరిచర్య చేసినా, ఎక్కడున్నా, ఏం చేసినా నా ఎదుట ప్రభు ఉన్నాడని ప్రభువును చూస్తూ చేస్తున్నారు. అంటే ప్రభు వారి ఎదుట ఉంటే ఎంత భయభక్తులతో, ఎంత జాగ్రత్తతో, ఎంత శ్రద్ధతో, ఎంత ప్రేమతో చేస్తారో అలాగున వారు చేస్తూ వచ్చినారు. అంటే ప్రభు ఉన్నాడంటే ఉన్నాడు, కానీ వాస్తవంగా మనందరి ఎదుట ఉన్నాడు. అయితే ఆయన మన ఎదుట పెట్టుకోవడం అంటే అర్థం ఏంటంటే వాస్తవికంగా ఉన్నాడు అన్నదాన్ని గ్రహించడం అన్నమాట. ఎన్నోసార్లు మనకి ఎట్లా ఉంటుందంటే ఆయన ఉన్నా కూడా లేనట్టుగానే ఉంటుంది. ఆయన చూడనట్టే, ఆయన విననట్టే మనకి ఎట్ట బుద్ధి పడితే అట్లా చేసుకొని పోతూ ఉంటాము. కానీ మనకేం గమనం వస్తుందా? నాతో ప్రభు ఉన్నాడు అంటే అది ప్రభు ఎదుట మనం ఉండటం అంటే, ఆయన మన ఎదుట పెట్టుకోవడం అంటే వాస్తవికంగా ఆయన ఉన్నాడు ఊహించుకోవడం కాదు, ఏది వాస్తవమైందో ఆ గ్రహింపగలిగి మనం ప్రభువును సేవించడం అనేటువంటిది. అదే దేవుని వాక్యంలో యాకోబు పత్రికలో మనం చూస్తాం. 1-2 వచనాలు నేను చూపించి ముందుకు వెళ్తాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును. కాబట్టి పవిత్రమైన నిష్కలంకమైన భక్తి ఎవరి ఎదుట చెప్పండి? దేవుని ఎదుట పరిశుద్ధమైన భక్తి. తర్వాత దేవుని వాక్యంలో తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 2 తిమోతి 2వ అధ్యాయం 15వ వచనం, దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకుంటకు జాగ్రత్త పడము. ఏమంటున్నాడు? దేవుని ఎదుట యోగ్యముగా. విశ్వాసుల ఎదుట, సంఘం ఎదుట యోగ్యంగా ఉండొచ్చు, దేవుని ఎదుట యోగ్యంగా లేకపోవచ్చు. కానీ ప్రాముఖ్యమైందంటే దేవుని ఎదుట యోగ్యంగా ఉండాలి. అందుకని ఆ వచ్చిన చివరిలో ఏమన్నాడు? దేవునికి కనపరుచుకునే జాగ్రత్త పడు. కాబట్టి నిన్ను నన్ను చూసేవాడు ప్రభు, నేను నువ్వు ఆయన ఎదుట ఉన్నాం, ఆయన ఎదుట ఉన్నామన్నట్లుగా ఆయన మనం సేవించాలి. అట్లాగే అలా కాబట్టే మరి భక్తులు ఎలాంటి భయంకరమైన శోధనలో కూడా తప్పించగలిగినారు. యోసేపు ఏమన్నాడు? ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా నేను పాపం కట్టుకుంది అంటే అర్థం ఏంటి? దేవుని తీసుకొచ్చేసినాడు. ఆ దెబ్బతో వీనికున్న గిమ్టేషన్స్ అన్నీ పోయినాయి. అదే దేవునికి విరోధముగా పాపం చేయదు అంటే అర్థమైందంటే మనకు మాట అనిపిస్తుంది. వెంటనే ప్రభువుని గుర్తు చేసుకున్నాడు. నా ప్రభు ఉన్నాడు, ఇక్కడ ఎవ్వరు లేరు, ఆమె నేను ఉన్నాను, అయినా నా ప్రభు కూడా ఉన్నాడు. అందుకనే దేవుని తీసుకొచ్చేసినాడు. ఆ వాక్యం చెప్పకముందే ప్రభు తన ఎదుట ఉన్నట్టుగా తను చూడగలిగినాడు. అంటే బాహ్య నేత్రాలతో కాదు, దైవికంగా ఆత్మీయంగా చూడగలిగినాడు. కాబట్టి వెంటనే అదే విషయం చెప్పినాడు. అమ్మ అంటే నా బాడీలో ఏ భాగం పనిచేయదు, ఆయన ఉన్నాడు నా ఎదుట అని చెప్పినాడు అనమాట. తలం ఏంటంటే దేవుని యొక్క వాక్యంలో. కాబట్టి 3వదిగా 4వదిగా వారి పరిచర్య ప్రభు ఎదుట వారిని పరిచర్య చేస్తారు. 5వదిగా దేవుని వాక్యంలో ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము చదవండి 4వ వచనం. ప్రభు అయిన వాని ఎదుట నిల్చున్న 2 ఒలీవ చెట్లను దీపస్తంభములునై ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఎలా పరిచయం చేస్తున్నారంటే 5వదిగా ఒలీవ చెట్టు దీపస్తంభములాగుండి పరిచయం చేస్తున్నారు.
కానీ ఎన్నో తలంపులు ఉన్నాయి, కానీ నేను మన అవసరం కొలది కనుక ప్రవచన తలంపులు పంచుకుంటాను. ఒలివ చెట్టు అనేటువంటిది దేనికోసం అనంటే ఏం చూపిస్తూ ఉందంటే క్రయము చెల్లించడాన్ని చూపిస్తూ ఉంది. అందుకని దేవుని వాక్యంలో మనం చూడాల్సిన అవసరం లేదు. ప్రభు అన్నాడు, దంచి తీసిన అచ్చ ఒలీవ నూనె తేవాలని ఇశ్రాయేలు ప్రజలతో చెప్పమని చెప్పినాడు. ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో దీపాలు వెలిగించడం కొరకై దంచి తీసిందే ఉండాలా, అచ్చమైన ఒలీవ నూనె కావాలని చెప్పినాడు. కాబట్టి ఆ అచ్చమైన ఒలీవ నూనె కాబట్టి ప్రభుయేసు క్రీస్తు వారు ఆయన నీ కొరకై నా కొరకై నిన్ను నన్ను వెలిగించడం కొరకై ఆయన నలగొట్టబడ్డాడు. ఏం చూపిస్తూ ఉంది? దంచి తీసిన అచ్చమైన ఒలిలో ఏం చూపిస్తూ ఉంది? అనేకమైన రోకడి పోట్లను చూపిస్తూ ఉంది. దెబ్బ వెంబడి దెబ్బ పడటాన్ని చూపిస్తూ ఉంది. ఆ యొక్క గింజలన్నీ కూడా వాటి రూపాన్ని కోల్పోయి పిండిగా చేపట్టడం చూపిస్తూ ఉంది. అది కేవలం ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణాన్ని చూపిస్తూ ఉంది. అంత శిలువ మరణం ప్రభు ఎట్లా పొందగలిగినాడు అనేటువంటిది ప్రశ్నే. యాదృచ్ఛికంగా పొందలే, ఉన్న పాటున పొందలే. జీవితకాలం అంతా ఆయన తాను సిద్ధపరచుకున్నాడు ఆ మరణం పొందడానికి. అంత సిద్ధపరచుకున్నా కూడా శిలువ మరణం పొందక మునుపు ఆయన పొందిన వేదనలన్నీ తన కలయుడు కనబడినప్పుడు ప్రభుతో ఏమన్నాడు? తండ్రి, ఈ గిన్నె నా ఎదురు నుండి తీసివేయమంచి. ఎంత వేదన పొందాడు. శరీరం సహకరించట్లే. పొందాలని ఆశ, మనందరినీ గుర్తు చేసుకుంటేమో శిలువ మరణం పొందాలని. ఆ వేదనలు, ఆ కొరడా దెబ్బలు, ఆ చెంప మీద వెంట్రుకలు పెరగటము, రెల్లుతో ముళ్ళ కిరీటం పెట్టి కొట్టడం అన్నీ గుర్తొస్తూ ఉంటే ఆ ఎంతగా ఒత్తిడిగా లోనైనాడంటే ప్రభు చివరికి రక్త నాణాలు కూడా చిట్లిపోయి స్వేదరండాల నుంచి రక్తము చెమట కలిసి వచ్చేసింది. అంత వేదన అంటే అక్కడ అంత వేదన పొందాడంటే ఇంత సిద్ధపాటు ఉన్నా కూడా కలిగిన వేదన అయినా ప్రభు అప్పగించుకున్నాడు. ఏంటి ఆ సిద్ధపాటు? ఇప్పుడు మనం చూడంగానే దేని వాక్యంలో రాయబడింది, తన వాడుక చొప్పున ఎక్కడికి వెళ్తా వచ్చినాడు చెప్పండి? ఒలీవకొండ. ఎందుకు ఒలీవకొండకి వెళ్ళాలా? ఏమో అదండి ఆహ్లాదకరమైన వాతావరణం ఉందనే కాదు, ఎందుకోసం భూమి మీద పంపించబడ్డాడు, తన విషయమై తండ్రి యొక్క ఉద్దేశం ఏంటో ప్రతి దినం గుర్తు చేసుకోవాలా. ఆ గురి కలిగే నేను ప్రభుని సేవించాలా, ఆ గురి కలిగే నేను సువార్త చేయాలా, ఆ గురి కలిగే అద్భుతాలు చేయాలా, ఆ గురి కలిగే సూచక్రియలు చేయాలా. లేకపోతే కానీ 45 సాతాను శోధించిన ప్రజలు శోధించినారు, కిరీటం తీసుకొని వచ్చినారు, తయారు చేసుకొని వచ్చినారు మంచి కిరీటం రాజు చేయాలని. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పంచిన సందర్భంలో వాళ్ళు కిరీటం తీసుకొని వచ్చేసినారంట. కానీ ప్రభు అంగీకరి. ఏం కారణం? ఆయన వచ్చిన ఉద్దేశం ఆయన క్రైమ్ చెల్లించుకొస్తే. కాబట్టి ఒలీవ చెట్టు ఏం చూపిస్తుందంటే ప్రభు కొరకు క్రైమ్ చెల్లించడం చూపిస్తూ ఉంది. కానీ నేను దేవుని సేవిస్తున్నామంటే సేవించడం కాదు, పరిచర్య చేస్తున్నామంటే చేస్తాం కాదు, క్రైమ్తో కూడినటువంటి పరిచర్య చేయాలా. కానీ ప్రభు కొరకు ఎంత శ్రమైనా అనిపించడానికి ఇష్టపడి సంతోషంగా చేసే పరిచర్య చేయాలి ప్రభుకి. రెండవ మాట ఏంటి? దీపావృక్షం. కానీ దీపస్తంభం అనేటువంటిది ఆ ప్రత్యక్ష ఉడాల మీద ప్రభు ఏం చెప్పినాడంటే ప్రతి దినము కూడా ఆ ఒత్తిని సవరించాలని చెప్పినాడు. అంటే ఆ ఒత్తి కాల్చబడిన తర్వాత మళ్ళా తెల్లారి అది చక్కగా వెల్లుడి కొరకై దానికంతా బూడిద ఏర్పడి ఉంటుంది. అందుకని ప్రతి దినము కూడా అది ఏం చేయబడాలంటే అది ఆ యొక్క మాడిపోయినటువంటి ఆ ఒత్తి కత్తిరించబడాలి. ప్రతిదినం చేయవలసిన ప్రక్రియ. కానీ ఇప్పుడు నేను వాక్యం చూపించట్లేదు, కానీ సమయం లేదు కాబట్టి ప్రతి దినము చేయాల్సిన ప్రక్రియ. కానీ ఇక దీపస్తంభం ఏం చూపిస్తూ ఉందంటే ప్రభువు చేత అనుదినము సరిచేయబడిన అనుభవాన్ని చూపిస్తూ ఉంది. కానీ వారి యొక్క సేవ పరిచర్య ఎలా ఉన్నదంటే ప్రభు కొరకు క్రయం చెల్లించేదిగా, ఎప్పటికప్పుడు ప్రభు ద్వారా నూతనపరచబడిన వారి యొక్క పరిచర్యను మనం చూడగలుగుతాం. ఈ దినాల్లో ఇలాంటి పరిచర్య నీ నుండి నా నుండి ప్రభు ఆశిస్తున్నాడు. కానీ నీవు నేనే సరి చేయబడకపోతే ఏం పరిచర్య చేయగలుగుతాం? ఏం దీపవృక్షంగా ఉండగలుగుతాం? నీవు నేనే క్రయం చెల్లించడానికి మనకు మనసు లేకపోతే ప్రభు అంగీకారమైన పరిచర్య ఎలా చేయగలుగుతాం? ఇది దేని వాక్యంలో 5వది. 6వదిగా దేని వాక్యంలో మనం చూస్తూ వచ్చినప్పుడు చదవండి తర్వాత 11వ అధ్యాయము 6వ వచనం. అక్క 5వ వచనం. ఉద్దేశించిన యెడల అంటే 1260 దినాలు అంటే 42 నెలలు 3.5 సంవత్సరం వారి పరిచర్య ఎవ్వరు ఆటంకపరచడానికి లేదు. ప్రభు ద్వారాలు తెరిచేసేసినాడు వారి కొరకు. ఎవరైనా ఆటంకపరిస్తే అంతే, వాళ్ళు స్మాష్. అలాంటి అధికారం వాళ్ళకి ఇచ్చినాడు. అంటే తలంపు ఏంటంటే దేవుడు వారి కొరకు అయితే తెరిచిన ద్వారాలు. అందుకని ఇప్పుడు ఇందాక పాడినాం, తలుపులు తెరిచి ఉండగానే విరిగిన మనసుతో సాగేదివా. లేదు భక్సింగ్ గారు, మన సహవాసం యొక్క సంఘాలే మాత్రమే
ఇప్పటికి కూడా పాకిస్తాన్లో సంఘం ఉంది. ఎట్లా ఉండగలిగింది, ఆ ప్రాంతంలో ఎట్లాగా విస్తరించగలిగింది అంటే ఆ దినాల్లో ఇంకా స్వాతంత్రం రాక మునిపే దైవజన్ భగత్ సింగ్ గారు, కాబట్టి ఆయన మరి ఆ ప్రాంతానికి వెళ్ళి పరిచయం చేసిన. ఒకసారి పాకిస్తాన్లో మనకు ఒక భగత్ సింగ్ రాసిన పుస్తకాలు చదవండి, వీలైతే నేను తర్వాత ఒక్కొక్కటి పరిచయం చేస్తాను. ఏమన్నారు చెప్పు, పెద్దగా ఏం కాదు, సర్లే. మొత్తానికి ఒక మీటింగ్ పెట్టినారంట. మీటింగ్ పెడితే మొదటి రోజు ఎవ్వరు రాలే, ఒట్టి చేపలే ఉన్నాయి. రెండో రోజు ఎవరు రాలే. మూడో రోజు కొంతమంది ప్రజలు వచ్చినారు. వాక్యం చెప్తా ఉంటే ఆ ముగించిపోయే సమయానికి ఏమైందంటే, ఒక దూరం నుండి ఒక మనిషి చూశాడంట. పొలంలో నుంచి ఒక అగ్నిగోళము ఆకాశం నుండి పడటం చూసినాడంట. మరి నాయన పెద్ద అగ్నిగోళం పడింది, అంతా కాలిపోతుంది, పరిగెత్తుకొని పోయినాడు. అది ఎక్కడ పడిందో దానికి గుర్తు పెట్టుకుని నేరుగా పరిగెత్తితే అక్కడ మీటింగ్ జరుగుతుంది. ఆడికి వెళ్ళేసరికి అక్కడ పరిస్థితి ఏంటంటే, కాబట్టి వారందరి ఎంతగా పరిశుద్ధాత్ముడు పనిచేశాడంటే అందరు దొల్లాడుతున్నారంట కింద. అంటే పెందుకోసం దొల్లాడటం కాదు, పశ్చాత్తాపంతో దొల్లాడుతున్నారంట. కాబట్టి ఆ ఊరైన వచ్చినాడు, సర్పంచ్ ఆయన వచ్చినంట, ఏందయ్యా ఇది ఆపన్నాడంట. భగత్ సింగ్ గారు అన్నారంట, ఇది నేను ప్రారంభించింది కాదు, కాబట్టి నేను ప్రారంభించింది ఆయనే, ఆపేది ఆయన అని చెప్పినాడంట. అంతగా కార్యం జరిగించినాడు. తలంపు ఏంటంటే, అలా ఈ దినాల్లో మరి మనం ఏం చేస్తున్నాం చెప్పండి? మనకు ఆశ ఉండాలా? మన పక్కనే ఉన్నాయి రాష్ట్రాలు, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఉన్నాయి, కొంత ద్వారాలు తెరవబడి ఉన్నాయి. అంత వ్యతిరేకత లేదు, చంపేసేంత లేదు. కానీ వెళ్దాం, 2 మాటలు చెప్దాం, ఆశ ఉండాలి. ప్రార్థన చేయండి, వ్యక్తిగతంగానే ప్రార్థన చేయండి. కాబట్టి ప్రభు ద్వారాలు తెరిచిన అని దేని వాక్యంలో వారి కొరకై అన్ని దినాలు ప్రభు ఏర్పాటు చేసినట్టుగా మనం చూస్తాం. చివరిగా 7వదిగా వారి పరిచర్య గురించి మనం చూస్తూ వచ్చినప్పుడు చూడండి, 7వ వచనం, వారు చెప్పుట ముగింపగానే, అంటే వారి కొరకే చేసిన ఇచ్చిన పరిచర్య వాళ్ళు ఏం చేసినారు? సంపూర్ణంగా కంప్లీట్ చేసినారు. పౌలు చెప్పినాడంటే వరకు చెప్పలే, పడాల్సిన శ్రమలు అన్నీ పడ్డాడు. నా పరుగు కడ ముట్టించానంటే అది మనం ఊత పథకం చెప్తాం, ఏమి చేయకుండా కూడా చెప్తాం. అంటే నాలాంటి వాడికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్ అంటే, నేను పనికిరానోడిని అని చెప్పుకోవడానికి కూడా అర్హత లేని పనికిరానోడిని, అదనమాట. దేని వాక్యం అదే లోకసువార్తలు ఉంది కదా, ఏమంది? దాసుడు ఏం చేయాలంట? తను చేయవలసినంతా చేసిన తర్వాత ఏమని చెప్పాలంటే యజమానితో, నేను నిష్ప్రయోజకమైన అంటే వేస్ట్ ఫెలో అని. కానీ అంటే వేస్ట్ ఫెలో అని కూడా చెప్పుకోవడానికి కూడా మనం అంటే అది ఆ వేస్ట్ ఫెలో అని చెప్పుకోవడానికి, నేను పనికిరానోడిని అని చెప్పడానికి కూడా అర్హత రావాలంటే ఏం చేయాలా? చేయగలన్నీ చేసిన తర్వాతే అర్హత ఉండేది. ఇంకా చూడండి ఎట్లా ఉంటుందో. కాడు వీరు సంపూర్తి ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిచయం కూడా అట్లా చూస్తాం. తండ్రి తనకు అప్పగించిందంతా కూడా ఆయన ఏం చేసినాడు? సంపూర్తిగా కానీ వీరి పరిచర్య ద్వారా 7 విషయాలు వారిద్దరు కలిసి పరిచయం చేసినారు. 2వది గోనె బట్ట కట్టుకొని భారంతో పరిచయం చేసినారు. 3వదిగా మరి ప్రతి దినం కూడా ప్రాముఖ్యమైనది పరిచయం చేసినారు. 4వదిగా ప్రభు తమ ఎదుట ఉంచుకొని వారి పరిచయం చేస్తున్నారు. 5వదిగా క్రయము చెల్లించి ప్రభుకి యోగ్యంగా సిద్ధపరచుకునేటువంటి ఒలీవ చెట్టు దీపవృక్షం లాంటి పరిచయం చేస్తున్నారు. 6వదిగా ద్వారాలు తెరిచి ఉన్న సమయం అంతా కూడా వారు ప్రభుని సేవించగలిగినారు. 7వదిగా సంపూర్తిగా వారు ప్రభుని సేవించట్లుగా మనము చూస్తాం. దయచేసి రండి, తిరిగి 11వ అధ్యాయము మనం చూసినప్పుడు దయచేసి 5వ వచనం, ఎవడైనాను వానికి హాని చేయను ఉద్దేశించిన ఎడల వారి నోట నుండి 6వ వచనం చదవండి. తాము ప్రవచింపు దినములు వర్షము కురవకుండా ఆకాశం మూయటకు వారికి అధికారం కలదు, మరియు వారికి ఇష్టమైనప్పుడల్లా నీళ్లు రక్తంగా చేయుటకు. కానీ 6వ వచనము ఆ ఇద్దరు ఎవరు అనేది మనకు తెలియజేస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఆ ఇద్దరు ఎవరంట? ఏలియా, మోషే. అది అర్థమైపోతుంది. కానీ దీని వాక్యంలో 6వ వచనంలో దినములు వర్షం పడకూడదని ప్రవచించిన వారెవరు? మళ్ళా వర్షం పడాలని ప్రవచించింది ఎవరు? ఏలియా. ఆ తర్వాత మరి నీళ్ళను రక్తంగా చేసి నానా విధాలైన తెగుళ్ళను భూమిని బాధించిన వారు ఎవరు? మోషే. కాబట్టి ఏలియా, మోషేలు వీరు. అందుకని దీని వాక్యంలో కానీ ప్రత్యక్ష ఏమంటారు రూపాంతర కొండ మీద కూడా ఎవరు ప్రభుతో అక్కడ మాట్లాడినారు, ప్రభుతో కలుసుకున్నారు? మోషే, ఏలియా.
కానీ మోషే ఏలియాలు అక్కడ మనకు రూపాంతరం కొండ మీద ప్రభువుతో కలిసి ప్రభువుతో ఉన్నటువంటి పేతురు, యాకోబు, యోహానుతో ఆయన మరణ విషయమై వారు ప్రార్థన చేస్తూ వచ్చినారు. ఆయన మరణం, ఆయన నిర్గమం గురించి ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ ప్రార్థన చేయబట్టే ఆ శిష్యులకు ఆ విషయాలు తెలిసినాయి. కాబట్టి దేని వాక్యంలో వారు అక్కడ సాక్ష్యం ఇచ్చినారు. నిజంగా వారికి సాక్షులు అనే మాట మరి ఎంత చక్కగా వర్తిస్తుందో కదా. అక్కడ ప్రభు యొక్క మరణం గురించి సాక్ష్యం ఇచ్చినారు. ఆ తర్వాత ప్రభు యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన తర్వాత ఆయన తిరిగి లేచినాడు అని వారు సాక్ష్యం ఇచ్చినారు. లూకా సువార్త దయచేసి 24వ అధ్యాయం 4వ వచనం. ఇందుకు వచ్చి వారికి ఏమీ తోచకుండగా ప్రకాశమానమైన వస్త్రం ధరించిన ఇద్దరు మనుషులు. రూపాంతరం కొండ మీద కూడా ప్రకాశమానమైన వస్త్రం ధరించిన వారుగా కనబడ్డారు. అదే ఇద్దరు మనుషులు. కాబట్టి ఇక్కడ ప్రభు యొక్క పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇస్తూ ఇక్కడ మనం చూస్తాం. తిరిగి అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 10వ వచనం. ఆయన వెలుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన ఇద్దరు మనుషులు. ఆయన రాకడను గురించి వారు సాక్ష్యం ఇచ్చినారు. రూపాంతరం కొండ మీద ఆయన మరణం గురించి సాక్ష్యం ఇచ్చినారు. ప్రభు తిరిగి లేచిన తర్వాత ఆయన పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇచ్చినారు. యేసు ప్రభువారు మేఘాల మీద కొనుపోబడినప్పుడు ఆయన రెండవ రాకడ గురించి వారు సాక్ష్యం ఇస్తూ వచ్చినారు. వారికి విరోధముగా పనిచేసేటువంటి వారి విషయంలో మరి వారిని సంహరించే విషయంలో కూడా మరి మోషే ఏ లేకుండా పోలికలు మనం చూస్తాం. చదవండి 11వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో 5వ వచనం. ఎవడైనను హాని చేయ ఉద్దేశించినట్లా వారి నోట నుండి అగ్ని బయలువెడలి. కానీ వారి విరోధంగా, వారికి శత్రువులు, దేవుని పనిలో వారు ఆటంకం వచ్చేవారు దహించి వేసినారు. అందుకని మోషే విషయంలో విరోధముగా కోరహు, దాతాను, అబీరాము, హూరులు, వారితో పాటు మరి సంబంధించిన వారందరూ కూడా 250 మంది వారందరూ దేవుని సముఖంలో ఏం చేయబడ్డారు? అగ్ని చేత వారి దుపాతులు కాల్చివేయబడతా వచ్చాయి. దుపాతులు తీసిబడే మళ్ళీ వేరుగా కాల్చివేయబడతా వచ్చినాయి. అట్లానే దేవుని వాక్యంలో కానీ ఏలాను పట్టుకురామని ఇశ్రాయేల్ రాజు మరి ఏమంటారు అజర్యా రాజు మరి మనుషులు పంపించినప్పుడు కానీ అక్కడ వాళ్ళు ఏం చేయబడ్డారు? మొదటి అధిపతి 50 మందితో వచ్చినాడు. ఏం చేయబడ్డారు? ఏలా చెప్పినప్పుడు వాళ్ళు మళ్ళీ ఇంకొక 50 మందితో వచ్చినాడు. వాళ్ళు కాలిపోయినాడు. తర్వాత ఒకటి బతిలాడుకున్నాడు, బతికిపోయినాడు. అంటే తలం ఏంటంటే కానీ ఈ యొక్క పోలికలను బట్టి వీరిద్దరు కూడా ఏలియా, మోషేగా దేవుని వాక్యంలో మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. తర్వాత దయచేసి 7వ వచనం. వారు సాక్ష్యం చెప్పడం ముగించగానే అగాధములో నుండి వచ్చు క్రూర మృగము వారితో యుద్ధం చేసి వారిని జయించి వారిని. కాబట్టి అగాధములో నుండి వచ్చిన క్రూర మృగం. అందుకని ఇది చివరి మహాశ్రమల చివరి కాలంలో జరిగేటువంటి ప్రక్రియ. కానీ అపవాదం సాతాను అది ఇక్కడ 2 సందర్భాలు రాయబడుతున్నాయి. వాస్తవానికి అక్కడేమో వారికి ఎదురుగా ఎవరు రావడానికి లేదు, సాతాను కూడా ఏం చేయలేకపోయినాడు. అలాంటి అధికారం ప్రభు ఇచ్చినాడు. ఇక్కడేమి మరి ఏం చేయబడినాడు? సాతాను చేతిలో వారు చంపబడ్డారు. అదేంటి అంటే అక్కడ ప్రభు వారికి అధికారం ఇచ్చినాడు, ఇక్కడ అనుమతి ఇచ్చినాడు. అదనమాట. సాతాను అధికారం కూడా ఏమంటారు, దానికి కూడా దేవుని పరిధి అనేది ఖచ్చితంగా ఉంటుంది. బాహ్యానికి సాతాను జయం పొందేది కనబడతాడు, బాహ్యానికి దేవుడు ఓడిపోయినది కనబడతాడు. వాస్తవాన్ని చూడండి, యేసు ప్రభు జన్మించినప్పుడు మరి హేరోదు రాజు ఏం చేసినాడు? మరి వాళ్ళు యూదులు ఎప్పుడు ఆయన పుట్టాడనేటువంటి టైం కరెక్ట్గా కనుక్కొని 2 సంవత్సరాల లోపల ఎందుకు చంపించినాడంటే ఖచ్చితంగా 2 నెలల పిల్లోడే ఉంటాడు అని నిర్ధారించుకున్నాడు అని క్యాలిక్యులేట్ చేసుకుని. ఒకవేళ 3 నెలల పిల్లోడే ఉంటాడేమో, 6 నెలల సంవత్సరం పిల్లోడే ఉంటాడేమో. అంటే అర్థం ఏంటి? పొరపాటున కూడా తప్పించుకోకూడదు. ఒకవేళ సంవత్సరం లోపల చంపేస్తే సంవత్సరం 1 నెల పిల్లోడు కాబట్టి బతికిపోతే ఆయన యేసుప్రభు అవ్వకూడదు. అందుకని నియమం నిర్ధారించుకుని 2 సంవత్సరాల లోపు అంటే ఎక్కడో 2 నెలలు, 3 నెలలు, 5 నెలలు, 6 నెలలు ఉండిపోయి ఉంటాడు. కానీ అంత టార్గెట్ పెట్టి చంపేసినాడు. నిజంగా ఎంత ఘోరంగా ఉంటుంది కదా. చిన్న బిడ్డలు చంపబడతామంటే ఎంత ఘోరం, ఒక హృదయ విదారకం అయిపోతుంది. అది దేని వాక్యంలో రాయబడింది. ఏం రాయబడింది? దేవుడు ముందుగానే ప్రభు సెలవిచ్చిన ప్రవచనం. ఏం ప్రవచనం అది? రామాలో
అంగలార్పు వినపడుతుంది. అంటే అర్థమైందంటే, కానీ భౌతికంగా శత్రువు విజయం పొందినట్టుగా కనబడినంత మాత్రమే విజయం కాదు. అందుకని ఏదైనా కూడా దేవుని యొక్క పరిచర్యలో ఏ విషయమైనా జరిగిందంటే దేవుడు అనుమతి మేరకే జరుగుతుంది. కాబట్టి అందుకని నేను వాక్యంలో ఇక్కడ మన జ్ఞాపం చేయమన్నప్పుడు వారు అలాగ చంపబడతా వచ్చినారు. చూడండి, ఇక్కడ నేను ముగిస్తాను. 8వ వచనంలో, వారి శవములు ఆ మహాపట్టణపు సంత వీధిలో పడి ఉండును. ఆ మహాపట్టణము ఏం పట్టణమో కాదు, అది యెరూషలేము పట్టణం. అందుకని యెరూషలేము పట్టణం విషయం ఇంకా కింద రాయబడింది. చూడండి 8వ వచనం, వానికి పడి ఉండును, వానికి ఉపమాన రూపముగా సొదొమనియు ఐగుప్తనియు పేరు, అచ్చట వారి ప్రభువు కూడా సిలువ వేయబడిన. వాస్తవానికి యెరూషలేం కాబట్టి పరలోకపు రాజు నివసించే స్థలం. అని యెరూషలేము దేవుడు కోరుకున్న స్థలం, యెరూషలేము దేవుని మందిరమున స్థలం, యెరూషలేము దేవుని ప్రజలు ఉండేటువంటి స్థలం. అయితే బాహ్యానికి అది అలాగే యెరూషలేం. అయితే ఆ యెరూషలేం ఎలాగైపోయిందంట, కాబట్టి ఇక్కడ ఏం రాయబడుతుందంటే, వానికి ఉపమాన రూపం. అంటే వానికి అనేది మూల భాషలో ఎబ్రీ భాషలో దానికి అని రాయబడింది. మన తెలుగులో తర్జుమా వానికి అని రాయబడింది. కాబట్టి మీరు దానికని కూడా రాసుకోవచ్చు. కాబట్టి మరి దానికి యెరూషలేము పట్టణమునకు ఉపమానము రూపముగా ఏమని పేరంట చెప్పండి? సొదొమ అనియు ఐగుప్తు అనియు పేరు. కాబట్టి అది యెరూషలేము పట్టణం అంటే నిర్ధారణ ఏంటి? అచ్చట వారి ప్రభువు కూడా ఏం చేయబడ్డాడు? సిలువ వేయబడ్డాడు. అయితే ఆ ప్రభువుకు అప్పగించినటువంటి ఆ పట్టణం ఏంగా అయిపోయిందంటే సొదొమగా అయిపోయింది, ఐగుప్తుగా అయిపోయింది, ఎంతో శాపగ్రస్తమైందిగా, అవిధేయతతో కూడినటువంటిదిగా, దేవునికి విరోధంగా. బాహ్యానికేమో కాబట్టి పరలోకపు రాజు నివసించే స్థలమే, బాహ్యానికేమో యెరూషలేము దేవుడు కోరుకున్న స్థలమే, బాహ్యానికేమో దేవుని ప్రజలు ఉండే స్థలమే, దేవుని మందసము ఉండే స్థలమే, బలిపీఠం ఉండే స్థలమే. అయితే అది ఎలాగైపోయిందంటే ఐగుప్తుగా అయిపోయింది. ఎలాగైపోయిందంటే సొదొమగా అయిపోయింది. కింద ఇన్పుట్లో రాసింది చూడండి, 2 ఆత్మరూపముగా. అంటే భౌతికంగా అయితే యెరూషలేమే, ఆత్మీయంగా చూసుకుంటే పాడైపోయింది, అపవిత్రత నింపబడిపోయింది. ఎంత దౌర్భాగ్యమైన సంగతి! ఎంత అంటే ఆత్మీయంగా భౌతికంగా ఎంత వ్యత్యాసం కనబడుతుందో చూడండి. ఎన్నోసార్లు అలానే ఉంటుంది మన జీవితాలు. ఎంతో బాగా ఉంటాం, ఎంతో బాగా పరిచయాలు జరుగుతూ ఉంటాయి, అన్ని మీటింగ్స్ జరుగుతుంటాయి, అన్ని ఏర్పాట్లు బాగుంటాయి, అన్నింటిలో ప్రయాసపడుతూ ఉంటాయి భౌతికంగానే. అబ్బా హెర్మోను విశ్వాసులు, హెర్మోను సేవకుడు భౌతికంగానే. అయితే ఆత్మీయంగా విషయం చూసేసరికి ఎలాంటి స్థితి! అందుకనే దేవుని వాక్యం యేసు ప్రభువు ఉన్నప్పుడు ఆ యెరూషలేము పట్టణము పొందబోయే స్థితిని చూచి దాన్ని సమీపించి దాని విషయమై ఏడ్చి అని రాయబడింది. యేసు ప్రభువారు ఏడ్చాడు అన్న రాయబడిన ఏదైనా సందర్భం ఉంటే అక్కడే అంటే సిలువకు వేయబడే క్రమంలో మన పక్కన ఉంచితే ఆ ఒక్క సందర్భంలోనే ప్రభు ఏడ్చినట్లుగా మనం రాయబడి ఉంటుంది. కాబట్టి ఎంతగా ప్రభు దుఃఖపడిన కారణం ఏంటి? కాబట్టి వారి యొక్క ఆత్మీయ స్థితి, వారు ఏం చూసుకున్నారు? భౌతికమైన స్థితిని చూసుకున్నారు. ఏమనుకున్నావు? ఆమె సమరయ స్త్రీ ఏమన్నది? ఇది యాకోబు తవ్వించిన బావి అని చెప్పింది. దాన్ని బట్టి అసహ్యం. వారేమన్నారు? మేము ఎవరము? అబ్రహాము సంతానం అని అన్నారు. ప్రభు ఏమన్నాడు? మీరు మీ తండ్రి యొగు అపవాది సంబంధం అన్నారు. అది ఇది ఎట్లాగా? ఆత్మీయంగా. భౌతికంగా ఎట్లాగా? ఆత్మీయంగా అట్లాగా. అందుకు లౌదీయ సంఘం విషయం మనం ఏం చూస్తాం? లౌదీయ సంఘం ఏం చెప్పుకుంటుంది? నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమీ కొదవలేదు. అది భౌతికంగా వాస్తవమే, కాదని చెప్పలేం. అయితే ఆత్మీయంగా చూసేసరికి దరిద్రుడవు, దిక్కుమల్లివాడవు, దిగంబరువు అని నువ్వు ఎరగక అని తను చెప్తా వచ్చినాడు. కాబట్టి దేవుని యొక్క ప్రజలంగా జ్ఞాపం చేసుకోవాల్సింది ఏంటంటే యెరూషలేము పట్టణం కాబట్టి దాని భౌతికంగా కాదు, ఆత్మీయంగా తన స్థితి అంతా భయంకరంగా ఉంది. అందుకని దేవుని పిల్లల్ని గుర్తుపెట్టుకోవాలా. భౌతికంగా నీకు నాకున్న జ్ఞానం, భౌతికంగా మన చదువు, మనకున్నటువంటి ఆయా సంబంధమైనటువంటి మరి సమాజపరమైన స్టేటస్లు, కానీ ఆస్తి పాస్తులు, పేరు ప్రఖ్యాతులు, గౌరవాలు, ఇవన్నీ మంచిదే కాదని చెప్పట్లేదు. ఈ భౌతికంగా కనబడేది, నేను ఇంత పరిచయం చేసినాను, ఇంత వాక్యం చెప్పినాను, ఇన్ని స్థలాలు నేను తిరిగినాను, ఇంత క్రయం చెల్లించాను కాదని చెప్పలేం, భౌతికంగానే. అయితే ఆత్మీయంగా నా స్థితి ఏంటి? ఆత్మీయంగా కూడా ప్రభు అలాగనే నీ విషయం నా విషయం చెప్పగలడా? భౌతికంగా దేవుని వాక్యంలో స్పున్న సంఘం అనుకుంటాను, కానీ దరిద్రమైన స్థితిలో ఉంది. ఆయన ప్రభు అన్నాడు, అయినను నీవేమన్నాడు? ధనవంతుడివే అని అన్నాడు. భౌతికంగా ఏమీ లేకపోవచ్చు, సాధారణమైన ఒక పూరి గుడిసె కావచ్చు, సాధారణమైనటువంటి మరి గొప్ప గొప్ప బోధకులు లేకపోవచ్చు. అయితే ఆత్మీయంగా సిద్ధపరచబడిన వారు కావచ్చు. దీని ప్రజలంగా జ్ఞాపం చేసుకోవాల్సింది. ప్రభుత్వమైతే కొనసాగిన తర్వాత చూస్తాం, ఇంతటితో ముగిస్తాం. కానీ ఈ దినాల్లో ఆత్మీయమైన యెరూషలేముగా మనం ఉంటున్నామా,
కేవలం భౌతికమైన వాటి విషయంలోనే ఉండి ఆత్మీయంగా దేవుని ఎదుట ఎంతో దౌర్భాగ్యమైన స్థితిలో ఉంటున్నాం అనేది మనం పరీక్ష చేసుకునవలసిన వారికి ఉన్నాం. యథార్థమైన రీతిలో నన్ను నేను పరీక్షించుకుంటే నాకు అర్థమవుతుంది. అంటే అర్థం ఏంటి? ఎన్నోసార్లు నన్ను నేను పరీక్షించుకునేటువంటి దాంట్లో యథార్థత కనిపించదు. ఏదో కొన్ని విషయాల్లో పైన పరీక్షించుకునేది ఉంటుంది. యథార్థంగా పరీక్షించుకుంటే నా నిజస్థితి ఇది అని అర్థమవుతుంది. కానీ దేని యొక్క ప్రజలంగా మన జీవితాల్లో జ్ఞాపం చేసుకోవాలి. దేని యొక్క వాక్యం మీదకి వచ్చినాం. ఒకసారి ఏమంటారంటే అద్దం దగ్గరికి వస్తే మనం ముఖం సరిగా కనబడపోవడానికి 2 కారణాలు ఉంటాయి. ఒకటి, అద్దం అంతా మరకలు ఉన్నా కూడా మన ముఖం ఏం కాదు, చెప్పండి, ఏం కాదు. అంటే అర్థం ఏంటి? దేవుని యొక్క వాక్యమును దానికి ఇవ్వాల్సిన స్థానం మనం ఇవ్వం, దానికి ఇవ్వాల్సిన ప్రత్యేకత ఇవ్వం. దాన్ని మనకు అనుకూలంగా మనం మార్చేసుకుంటే ఏమి మన స్వరూపం కనపడుతుంది? మనకి ఎట్లా బుద్ధి పుడితే అట్లా దేవుని వాక్యాన్ని మళ్ళీ తిప్పేసుకోవటమే. ఏం చూసుకోగలుగుతాం? రెండవది, మన దృశ్యం కనబడపోవడానికి రెండో కారణం ఏంటంటే మన చూపు సరిగ్గా లేకపోయినా కనిపించదు. కానీ దేవుని వాక్యం మీద వద్దాం. చివరి ప్రభా, యథార్థంగా నీ వాక్యం ఎదుట ఉన్నది ఉన్నట్లుగా నేను చూసుకోవడం సహాయం చేయి. అలాంటి కనుదృష్టి నా సహాయం దయచే. నీ వాక్యము ఉన్నది ఉన్నట్లుగా నాకు ఆపాదించుకుంటే నాకు నేర్పించమని ప్రార్థన చేసుకుందాం. కానీ నాకు అనుకూలమైన విధానము అనేది నా జీవితంలో లేకుండా చేయమని ప్రభా, నీ దృష్టికి ఏది అనుకూలమో దానినే చూచుంటే నా సహాయం చేయమని ప్రార్థన చేసుకుందాం. అప్పుడే కొంతలో కొంతైనా ప్రభుకి అనుకూల విధానంలో నీవు నేను సిద్ధపరచబడగలుగుతాం. రండి ప్రార్థన చేస్తాము. ప్రియమైన మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీకు ఎంతో వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీకు వాక్యాన్ని బట్టి స్తోత్రములు. ప్రియమైన మా తండ్రి దేవా, మోషే, ఏలియాలు వారు చేసిన పరిచర్య మీరు మాకు జ్ఞాపం చేసిన బట్టి స్తోత్రములు. 7 అంతల పరిచర్య మేము కూడా మా పరిచర్యలో భాగంగా కలిగి ఉంటే కొరకాయ దయతో జ్ఞాపం చేసుకుని సహాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభానిచ్చిన మా తండ్రి దేవా, వారి వల్లే కొంతైనా ప్రభా మేము సేవించడం కొరకు తగిన రీతిగా సిద్ధపరచబట్టు కొరకే జ్ఞాపం చేసుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. నిజమైన భౌతికమైన దానికి కాకుండా ప్రభా తండ్రి ఆత్మీయమైన విధానంలో ప్రభా మేము మీదట యోగ్యమైన రీతిగా సిద్ధపరచబట్టు కొరకే సహాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. వ్యర్థమైన వాటిని భౌతికమైన స్థితిగతులను చూసుకొని ప్రభా తండ్రి మురిసిపోయి సంతోషపడిపోయి పొంగిపోయి ఆత్మీయమైనటువంటి భ్రష్టత్వంలోనికి జారిపోకుండా మమ్మల్ని తప్పించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. కృపలను అసలు అప్పగించుకుంటూ సాగిలపడుతూ మహిమగంత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి శ్రేష్ఠ నామములో స్తుతించి ప్రార్థించి మహింపరిచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుకును తన మహిమ ఎదుట ఆనందముతో నిర్దోషులుగా నిలబెట్టుటకును శక్తిగల రక్షకుడైన అద్వితీయ దేవునికి ప్రభుయేసుక్రీస్తు వారి మూలముగా మహిమయు మహాత్యమును అధికారమును ఆధిపత్యమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. ఆమేన్.